వెల్కమ్ టు అరుణ కిచెన్ మన రాజమండ్రి గోదావరి రుచులు. మనందరికీ ఇష్టమైన రుచికరమైన సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 150 గ్రాములు కందిపప్పు తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఇప్పుడు పప్పును శుభ్రంగా కడుక్కొని పప్పు ఉడికేలోపు సాంబార్ కావాల్సిన కూరగాయలు ఏమైతే ఉన్నాయో అవి కట్ చేసుకోవాలి. టమోటా, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, బెండకాయలు, వంకాయలు, ఆనపకాయ కట్ చేసుకుని పెట్టుకోవాలి. మీ దగ్గర ములక్కడ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ములక్కడ లేక వేయలేదు. సో కంపల్సరిగా సాంబార్లో ములక్కడ వేసుకోవాలి. ఈరోజు నేను ఉదయం ఇడ్లీ వేసానండి. చట్నీ చేస్తానంటే పిల్లలు వద్దు అన్నారు. సాంబార్ వేసి తింటామని చెప్పారు. అందుకని ఇవాళ మార్నింగే నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను కుక్కర్ 3 విజిల్స్ వేసేసిందండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుని కుక్కర్ పక్కన పెట్టుకోవాలండి. పప్పు చల్లారేలోపు ఈ కోసుకున్న కూరగాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. మనము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కోసుకున్న కూరగాయలన్నీ ప్లేట్లో పెట్టుకుని రెడీ చేసి ఉంచుకోవాలండి. తర్వాత పొయ్యి మీద మనకు పెద్ద కళ ఒకటి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్లో మనం కోసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఉడికించుకోవాలి. మొదటగా ఆనపకాయ, ఉల్లిపాయ, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే టమోటా, ఈ ముక్కలన్నీ వాటర్లో వేసుకొని చక్కగా మెత్తగా ఉడికేటట్లుగా ముక్కలు ఉడికేలోపు పప్పు చల్లారిపోయి చూడండి. ఇప్పుడు చల్లారిన పప్పును తీసుకుని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసుకున్న పప్పుని ఉడికిన తర్వాత ఉడికిన ముక్కల్లో ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి. మనం చూడండి ఇప్పుడు ముక్కలు ఎంతో చక్కగా ఉడికింది. ఈ ఉడికిన ముక్కల్లో మనం పప్పును ఉడకబెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ముక్కలు వేసుకున్నాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత రుచికి సరిపడగా వేసుకోవచ్చు. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలండి. దీనికి ఎన్ని వేసినా సాంబార్లో బెల్లం ముక్క అయిపోతే టేస్ట్ ఏమి ఉండదండి. సాంబార్లో 2 టీ స్పూన్లు సాంబార్ పొడి యాడ్ చేశాను. నేను సాంబార్ తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా ఆవాలు కూడా ఉన్నాయండి, వేసుకోవాలి. ఇప్పుడు బౌల్ని గ్యాస్ మీద పెట్టి నూనె వేసుకుని వేడైన తర్వాత ముందుగా ఆవాలు జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి తాలింపు అంతా వేసుకుని
తాలింపు వేసుకుని బాగా వేగనిచ్చిన తర్వాత అండి ఈ తాలింపుని చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే సాంబార్కి మంచి రుచి వస్తుంది. తాలింపుని సాంబార్లో యాడ్ చేసుకుంటే రుచికరమైన సాంబార్ రెడీ అవుతుంది. చూడండి, రుచికరమైన సాంబార్ రెడీ. మీరు వేడివేడి అన్నంలో వేసుకున్న, ఇడ్లీలో వేసుకున్న చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. తర్వాత చక్కగా కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన సాంబార్ రెడీ.